గుడి మూసి ఉందని చాలా మంది వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. స్వామిని చూడకుండా వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. మళ్ళీ ఆ మెట్లన్నీ దిగి కొండ కింద వెయిట్ చేశా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే స్వామివారు గుర్రంపై కూర్చున్న అశ్వరుడ వెంకటేశ్వరుడుగా మనకు దర్శనం ఇస్తారంట. సాయంత్రం 4కి వస్తారన్న పంతులు గారు సరిగ్గా 5:45కి వచ్చారు. అప్పటికే మెల్లగా చీకటి పడుతుంది. నేను రెండోసారి ఆ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశా. వెనక్కి తిరిగి చూస్తే ఆ వయసులో పంతులు గారు ఆయాసపడుతూ ఆ మెట్లు ఎక్కుతున్నారు. స్వామి సేవ కోసం ఆయన పడుతున్న కష్టం చూసి నాకే జాలేసింది ఫ్రెండ్స్. మరి ఆ చీకటి కొండపై దర్శనం ఎలా జరిగిందో పార్ట్ 3లో చూడండి.